బీసీలకు 42% రిజర్వేషన్లపై స్టేట్ నిలువరించండి. 50% పరిమితి నియమం తప్ప రాజ్యాంగ పరిమితి కాదు. హైకోర్టు ఉత్తర్వులను సవాల్ చేసిన తెలంగాణ ప్రభుత్వం. సుప్రీంకోర్టులో ఎస్ఎల్పి దాఖలు. ఇంత పెద్ద నిర్ణయం తీసుకున్నటువంటి ప్రభుత్వం ఎవరైతే పిటిషన్ ఇచ్చారో ఆ పిటిషనర్లు ఇద్దరు పిలుచుకొని కన్విన్స్ చేయలేదా? నాకు ఇది చాలా బాధ అనిపిస్తుంది. ఇద్దరు పిటిషనర్ ఎవరేసారో ఆ ఇద్దరు పిటిషనర్ పిలిపించుకొని కన్విన్స్ చేస్తే ఈ కథనే ఉండదు, ఈ లెక్కనే ఉండదు. ఎందుకంటే ఇంత పెద్ద నిర్ణయం తీసుకున్నారు. 42% జీవో విడుదల చేసింది ప్రభుత్వం. కేవలం ఇద్దరు పిటిషనర్లను పిలుచుకొని వాళ్ళని కన్విన్స్ చేస్తే అయిపోయి ముచ్చటేది. నన్ను అడిగితే ఇంత ఉద్యమం బంధురాగా పోవాల్సిన అవసరం లేదు. 3 పార్టీలు నిన్న అనుకున్నట్టు 3 ప్రధాన పార్టీలు సంయుక్తంగా కలిసి వస్తే ఎప్పుడో చర్మగీతం ఎప్పుడో శుభం కార్డు పడేది. కానీ ఏ పార్టీ ఆ పార్టీ రాజకీయ లబ్ధి కోసం చూస్తున్నారు బీసీల అంశం పైన. ఎందుకంటే బలగం పెద్దది కదా బీసీలది. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తూ జారీ చేసిన జీవో 9పై స్టేను విధిస్తూ హైకోర్టు ఈ నెల 9వ తేదీన జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులను సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసిందంట. వీళ్ళు జీవో రిలీజ్ చేస్తే సుప్రీంకోర్టు వాళ్ళు అన్నారు, సుప్రీంకోర్టు అంత కరెక్టే ఉంది కదా, మీ హైకోర్టు తెచ్చుకోమన్నారు. హైకోర్టు మొదటి రోజు విచారణ వాయిదా వేసింది, సెకండ్ రోజు ఇస్తారనుకున్నారు, సెకండ్ రోజు స్టే విధించింది. ఇప్పుడు స్టే ఇస్తే మళ్ళా తెలంగాణ ప్రభుత్వం స్పెషల్ లీవ్ పిటిషన్ సుప్రీంకోర్టులో ఎస్ఎల్పి చేస్తూ మళ్ళీ అక్కడ పిటిషన్ దాఖలు చేసిందంట తెలంగాణ ప్రభుత్వం. హైకోర్టు చేసినటువంటి ఏదైతే ఉందో దాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో మళ్ళా చేసిందంట. రిజర్వేషన్పై 50% పరిమితి విధించినట్లు రాజ్యాంగంలో ఎక్కడ నిబంధన లేకపోయినా రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవోపై స్టే విధించడాన్ని తప్పుపడుతూ సర్వోన్నత న్యాయస్థానాన్ని రాష్ట్ర సర్కారు ఆశ్రయించింది. రిజర్వేషన్లు 50% పరిమితం చేస్తూ రాజ్యాంగంలో ఎక్కడ పరిమితులు విధించలేదు. కేవలం సుప్రీంకోర్టు మాత్రమే దాన్ని మార్గదర్శక సూత్రంగా నిర్దేశించింది. అయితే కొన్ని ప్రత్యేక సందర్భాల్లో అంతకు మించి రిజర్వేషన్లు కల్పించవచ్చని ఇంద్రసాహిని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, జనహిత్ అభియాన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు చెప్పింది. రిజర్వేషన్ల అమలు కోసం ట్రిపుల్ టెస్ట్ నిర్వహించాలని వికాస్ కిషన్ రావు గవ్లీ వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర కేసులో పేర్కొంది. తెలంగాణలో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించే విషయంలో ఆ ఉత్తర్వులను రాష్ట్ర ప్రభుత్వం పాటించింది. అయితే మోక 42% రిజర్వేషన్ బీసీలకు తెలంగాణ ప్రభుత్వం ఇచ్చింది. అది కేవలం స్థానిక సంస్థల ఎన్నికల వరకేనా? విద్యా ఉద్యోగంలో కూడా అది అమలు చేస్తున్నా అనేది చాలా మంది ప్రజల్లో కలుగుతున్నటువంటి ఒక ప్రశ్న ఇది. 42% అనేది కేవలం స్థానిక సంస్థల ఎన్నికలైనా, అంటే సర్పంచ్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఈ ఎన్నికకేనా, లేదా ఎమ్మెల్యే ఎంపీలకు కూడా ఉంటుందా? అదేవిధంగా రిజర్వేషన్లో మన విద్య కావచ్చు, అదేవిధంగా వైద్యం, ఉద్యోగం ఇలాంటి వాటిల్లో కూడా 42% బీసీలకు ఉందా? కేవలం స్థానిక సంస్థల ఎన్నికల వరకేనా? సో ఎట్లా ఇప్పుడు కొట్లాట జరుగుతుంది బీసీల గురించి. మోక 42% స్థానిక సమస్యలకే కాదు, మాకు విద్య ఉద్యోగంలో కూడా మాకు 42% కల్పించాలని చెప్పేసి లొల్లి చేస్తేనే ఇది సక్సెస్ అవుతుంది. మళ్ళీ ఇప్పుడు కేవలం 42% రిజర్వేషన్ స్థానిక సంస్థలకే అనుకొని లొల్లి చేసి ఆగి మళ్ళీ తర్వాత ఓన్లీ ఎన్నికలకైనా దీని లేదని చెప్పేసి తర్వాత మళ్ళీ కొట్లాడితే అంత పెద్ద కథ అవుతుంది. సో ఇప్పుడు ఉద్యమం జరుగుతుంది, మరికొన్ని రోజుల్లో ఉధృతం అయ్యే అవకాశం ఉంది ఒకవేళ హైకోర్టు నుంచి కనుక ఎలాంటి అది రాకపోతే. సో బీసీలారా, ఇదే సరైన సమయం, మీకు సరైన సమయం ఇది. 42% రిజర్వేషన్ కేవలం స్థానిక సంస్థల ఎన్నికల వరకేనా, లేకపోతే ఇది అన్ని విధాలుగా వర్తిస్తుందా? 42% అనేది అన్ని విధాలుగా వర్తిస్తుందా రిజర్వేషన్? బీసీలకు 42% రిజర్వేషన్ అనేది కేవలం స్థానిక సంస్థలకేనా? విద్య, ఉద్యోగం లేకపోతే అన్ని విధాలుగా ఇది మీకు సూటబుల్, ఇది వర్తిస్తుందా అనేది ఒక అనుమానం. సో అది కలిగించేలాగా అది కూడా రావాలని చెప్పేసి ఆందోళన చేస్తే ఇప్పుడు వర్కౌట్ అవుతుంది. కేవలం
స్థానిక సమస్యల కోసమే ఇంత పెద్ద లొల్లి చేసి ఇంత ఉద్యమం చేస్తే కాదు కదా. కేవలం ఓన్లీ స్థానిక సమస్యల కోసం కాదుగా రిజర్వేషన్ 42%. అన్ని ఉండాలి బీసీలకు రిజర్వేషన్లో. విద్య కార్డు ఉండాలి, ఉద్యోగం కార్డు ఉండాలి, అన్ని విధాలుగా ఇది వర్కౌట్ కావాలి కదా. సో ఇది సరైన సమయం, మోకలో మోక అంటారు కదా, అంతే. ఈ మంచి సమయం చూసి మీరు కొట్టేస్తే అయిపోతుంది.